హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వేపింగ్ గురించి మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో ఇండియాలో చాలా సమస్యలు ఉన్నాయిగా, అందులో మేజర్ సమస్యగా అయితే ఇది మారిపోయింది. ఓన్లీ గవర్నమెంట్ అనే కాకుండా పేరెంట్స్కి, పిల్లలకు చాలా పెద్ద సమస్యగా అయితే ఈ వేపింగ్ మారిపోయింది. సో మరి మధ్య మీరు ఈ వేపింగ్కి సంబంధించిన యాడ్స్ చూసినట్టయితే, లేకపోతే ఈ వేపింగ్ అమ్మిన వాళ్ళకి సంబంధించిన మీరు కామెంట్స్ చూసినట్టయితే, యూట్యూబ్లో వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళను ఒక హీరోలాగా ట్రీట్ చేస్తున్నారు. కాకపోతే ఈ వేపింగ్ కారణంగా చాలామంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. రీసెంట్గా కూడా ఒక 7 మెంబర్స్ వరకు చనిపోయారు. గవర్నమెంట్ కూడా దీన్ని బ్యాన్ చేయడానికి చాలా ప్రయత్నాలు కూడా చేసింది. సో ఈ వేపింగ్ గురించి మాట్లాడినట్టయితే, మీరు ఒక 2-3 టైమ్స్ దీన్ని ట్రై చేశారనుకోండి, దీనికి అడిక్ట్ అయిపోతారు. మళ్ళీ దీన్ని వదలడం చాలా కష్టంగా మారిపోద్ది. సో ఇక్కడ చాలామంది ఈ వేపింగ్ డివైస్ అంటే ఏమో అనుకుంటూ ఉంటారు. ఇది ఒక ఎలక్ట్రానిక్ సిగరెట్ అన్నట్టు. సో జనరల్గా మనకు యూఎస్బీ లేదా పెన్ డ్రైవ్ టైప్లో ఇది ఉంటుంది. సో ఈ వేపర్ ఎలా పనిచేస్తా అంటే, దానిలో ఒక హీటింగ్ కాయిల్ ఉంటుంది. సో ఇది ఒక లిక్విడ్ని స్మోక్ లాగా మార్చేస్తుంది. సో దాన్ని పీల్చిన కారణంగా ఇప్పుడు చాలామంది చాలా సమస్యలకు గురవుతున్నారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే, ఎస్పెషల్లీ అమెరికాలో ఏదైతే ట్రెండ్ ఉంటుందో అది వెంటనే ఇండియాలో ట్రెండింగ్ లాగా మారిపోద్ది. సో ఈ వేపింగ్ ప్రభావం గురించి మాట్లాడబోయే ముందు అసలు మనం ఈ స్మోకింగ్ ప్రభావం గురించి మాట్లాడినట్టయితే, ప్రపంచవ్యాప్తంగా 6.5 lakh మెంబర్స్ ఎవ్రీ ఇయర్ చనిపోతూ ఉంటారు. సో అందులో 3లో 2 ఇండియన్సే ఉంటారు, అంటే ఈ స్మోకింగ్ కారణంగా చనిపోయే వాళ్ళల్లో. సో ఈ స్మోకింగ్ కారణంగానే ఇంతమంది చనిపోతున్నారు అనుకుంటే, ఈ వేపింగ్ కారణంగా ఈ నెంబర్ అనేది ఇంకా పెరిగింది. 2019లోనే ఇండియన్ గవర్నమెంట్ ఈ వేపర్స్ని బ్యాన్ చేసింది. అయినా కూడా మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే, ఈ పాన్ షాప్లో అయినా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు క్లబ్కి వెళ్ళే పిల్లల చేతిలో అయినా కానివ్వండి, ఈ వేపింగ్ డివైజెస్ అనేవి చాలా కామన్గా కనిపిస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటి అంటే, వేపింగ్ని స్మోకింగ్ అనుకోవడం లేదు, దీన్ని ఒక స్టేటస్ సింబల్ లాగా అనుకుంటున్నారు. ఎలాగైతే మనం బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకుంటామో, లేకపోతే మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉంటామో, లేకపోతే మంచి బెల్ట్స్ వేసుకొని క్లబ్లకు వెళ్తూ ఉంటారు చూసారు చాలామంది. సో వాళ్ళకు చేతిలో ఈ వేపింగ్ డివైస్ ఉంటే దాన్ని ఒక స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అవ్వడమే దీనికి కారణం. సో ఈ వేపింగ్ డివైస్ అనేవి ఈ మధ్య రావడం కొత్త ఏం కాదు. 1930sలోనే దీనికి సంబంధించిన పేటెంట్ అనేది ఫైల్ అయింది. అప్పుడే ఒక అతను మార్కెట్లోకి దీన్ని తీసుకొని రావడానికి ట్రై చేశాడు, కాకపోతే ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఇంకొక 10 yearsకి ఇంకొక అతను కూడా మార్కెట్లోకి ఈ వేపింగ్ డివైస్ని తీసుకొని వద్దామని చెప్పేసి ట్రై చేశాడు. సో ఇదే కాన్సెప్ట్ని చైనా వాళ్ళు యూజ్ చేసి 2000లో ఈ వేపింగ్ మెషిన్స్ని, లేకపోతే వేపింగ్ డివైజెస్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో అలా మార్కెట్లోకి తీసుకొచ్చిన వెంటనే ఇది యూఎస్లో కూడా 2015 ఆ టైంలో లాంచ్ చేశారు. సో అక్కడ లాంచ్ చేసిన వెంటనే ఇది చాలా ఎక్కువగా పాపులర్ అయింది. ఎంత పాపులర్ అయింది అంటే, 2015లో దీని పర్సెంటేజ్ అనేది 5% ఉంటే 2017కి వచ్చేసరికి 29% వరకు అయితే దీని గ్రోత్ అనేది పెరిగింది. చాలా ఎక్కువ గ్రోత్ని అయితే ఇది పొందింది. అంటే దాదాపుగా ఒక 600% వరకు దీని గ్రోత్ రేట్ ఉంది. అంటే ఇది ఏ రకంగా జనాల మీద ప్రభావం చూపించింది అనేది అయితే మనము అర్థం చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు మనకు అమెరికాలో ఏది ట్రెండింగ్ ఉంటుందో, నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని కంట్రీస్లలో అది ట్రెండింగ్గా మారిపోద్ది. మెల్లగా ఇది ఇండియాలో కూడా బాకిందని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కంపెనీ అనేది, అంటే ఈ వేపింగ్ మిషన్స్ అనేవి, ఈ డివైస్ అనేవి ఇంత పాపులర్ కావడానికి రీజన్ ఏంటి అంటే, జూల్ అనే కంపెనీ అని చెప్పేసుకోవచ్చు. 2016లో వీళ్ళు విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ చేసేసారు. ఏమని అంటే, ఇప్పుడు ఎవరైతే సిగరెట్ తాగుతున్నారో ఆ సిగరెట్ తాగే వాళ్లకు ఈ వేపింగ్ డివైజెస్, లేకపోతే ఎలక్ట్రిక్ సిగరెట్స్ ఏవైతే ఉంటాయో బెస్ట్ ఆల్టర్నేటివ్స్. దాని కారణంగా అంటే మనకు ఈ సిగరెట్ తాగితే ఏమేమైతే నష్టాలు ఉంటాయో ఆ నష్టాలు అనేవి దీనిలో రావు అనే విధంగా ప్రమోట్ చేసిన కారణంగా దీనికి గ్రోత్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎవరైతే సిగరెట్ మానాలి అనుకుంటూ ఉంటారో, లేకపోతే ఎవరైతే సిగరెట్ తాగాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్ లాగా అనిపించి చాలామంది దీన్ని కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. సో అమెరికా గురించి మాట్లాడినట్టయితే, ప్రతి ఇద్దరిలో ఒకరి దగ్గర ఈ వేపింగ్ డివైస్ వచ్చాయి అంటే ఇది ఎంతగానం గ్రోత్ సాధించింది అనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ చూసుకున్నట్టయితే, ఓన్లీ ప్రపంచవ్యాప్తంగా కాకుండా ఇండియాలో కూడా ఈ వేపింగ్ డివైస్ అనేవి చాలా పెద్ద సమస్యగా మారిపోయాయి. చాలామంది దీన్ని వాడుతున్నారు. దీన్ని వాడడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ మనకు సిగరెట్స్ ఎంత హాని అయితే కలిగిస్తాయో దానికంటే ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ ఈ వేపింగ్ మిషన్స్ హాని కలిగించడమే ఇక్కడ పెద్ద సమస్యగా మారిపోయింది. ఎవరైతే ఈ వేపింగ్ డివైజెస్ని వాడుతున్నారో వాళ్లకు చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. సో ఇప్పుడు జనరల్గా మనకు నికోటిన్ ఏదైతే ఉంటుందో అది ఈ వేపింగ్ మిషన్లో కూడా సిగరెట్తో పోల్చుకున్నట్టయితే చాలా ఎక్కువ మోతాదులో ఉండేసరికి వీళ్ళకు ప్రజెంట్ అప్పటిదప్పుడే ఎవరైతే ఈ వేపింగ్ డివైస్ వాడుతున్నారో వాళ్ళకి సమస్యలు రావట్లేదు. కానీ రాను అంటే ప్రజెంట్ 5 సంవత్సరాల నుంచి ఎవరెవరైతే దీన్ని వాడుతున్నారో వాళ్ళకు చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. ప్రజెంట్ అమెరికాలో పరిస్థితి ఇలానే తయారైపోయింది. సో ఆల్రెడీ ఎవరైతే దీన్ని పాస్ట్ 5 years నుంచి వాడుతున్నారో వాళ్ళలో చాలామంది చనిపోయారు. దాంతోపాటు చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. చాలామంది దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడుతున్నారు. సో ఎవరైతే ఇలా సమస్యలను కొని తెచ్చుకున్నారో వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా యూస్ చేసి ప్రమోట్ కూడా చేస్తున్నారు. ఈ వేపింగ్ డివైస్ ఏవైతే ఉంటాయో వాటిని వాడకండి అని చెప్పేసి వాళ్ళు ఒక మూవ్మెంట్ని కూడా స్టార్ట్ చేసేసారు. కాకపోతే ప్రజెంట్
నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే దీన్ని 2-3 సార్లు వాడతారో వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోతారు. దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో ఉండే అధిక మోతాదులో ఉండే నికోటిన్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇలా ఈ వేపింగ్ డివైస్ అనేవి పాపులర్ కావడానికి ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా చాలా దోహదపడ్డారని చెప్పేసుకోవచ్చు. వాళ్ళు దీన్ని ఎలా ప్రమోట్ చేశారంటే, ఇప్పుడు ఎలాగో అమెరికాలో ట్రెండింగ్ ఉంది, యూకేలో ట్రెండింగ్ ఉంది కాబట్టి సో అక్కడ ట్రెండింగ్ ఉంది అంటే ఇది మంచిది అనే విధంగా ప్రమోట్ చేసేశారు. సో దాని కారణంగా యూత్ ఎస్పెషల్లీ యూత్ దీనికి అట్రాక్ట్ అయిపోయి ఈ వేపింగ్ డివైస్ని కొనుక్కోవడం, సిగరెట్ ఎవరైతే తాగలేరో లేకపోతే ఎవరైతే సిగరెట్ తాగాలి అని అనుకుంటూ ఉంటారో దాన్ని ఒక స్టేటస్ సింబల్ లాగా భావిస్తారో వాళ్ళు ఈ వేపింగ్ డివైజెస్ని వాడడం స్టార్ట్ చేసేశారు. సో ఈ వేపింగ్ డివైజెస్ని వాడడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. దానిలో ఒక కారణం ఏంటి అంటే దీన్ని క్యారీ చేయడం చాలా ఈజీ. చాలా చిన్న సైజులో ఉంటుంది కాబట్టి జేబులో దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. దాని తర్వాత జనరల్గా మనం సిగరెట్ని వెలిగించాలి అంటే లైటర్ కావాలి. కాకపోతే దీనికి ఆ సమస్య లేదు. దాంతోపాటే ఈ వేపింగ్ మిషన్ని మనం వాడేటప్పుడు అంటే జనరల్గా సిగరెట్ వాడేటప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా తాగితే. కాకపోతే దీనిలో ఎటువంటి స్మెల్ రాదు. దాంతోపాటే దీనిలో మనకు 150కి పైగా ఎక్కువ ఫ్లేవర్స్ ఉండే కారణంగా కూడా జనాలు దీన్ని వాడుతున్నారు. ఇంకో రీజన్ ఏంటి అంటే దీన్ని ఒకసారి కొనుక్కుంటే దాదాపుగా 4000 పఫ్స్ వరకు వస్తాయి. సో దాని కారణంగా కూడా చాలామంది దీనికి అడిక్ట్ అయిపోయి వాడుతున్నారు. ఆల్రెడీ నేను చాలామందిని చూశాను. ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాన్ చేసినా సరే మీరు ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా పబ్లోకి వెళ్ళిన వాళ్ళు మీరు గమనించినట్టయితే యూత్ చేతులలో ఎక్కువగా మనకు ఈ వేపింగ్ మిషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. దాని తర్వాత పాన్ షాప్లలో కూడా ఈ వేపింగ్ మిషన్స్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ యూత్ దగ్గరనే ఈ వేపింగ్ మిషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ డివైజెస్ అనేవి ఎక్కువగా వాడిన కారణంగా చాలా రకాల సమస్యలు అయితే వస్తున్నాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, మెమరీ లాస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే చాలామంది డాక్టర్స్ అయినా కానివ్వండి లేకపోతే దీని గురించి పరిశోధన చేసిన వాళ్ళైనా సరే చెప్తున్నారు. సో మరి మీలో కూడా ఎవరైనా ఈ వేపింగ్ డివైస్ని వాడితే వెంటనే దీన్ని వాడడం ఆపేయండి. మీ ఫ్రెండ్స్ కనుక ఈ వేపింగ్ డివైస్ని వాడితే వాళ్ళ వరకు ఈ వీడియోని షేర్ చేయండి. జనరల్గా మనం సినిమాలకు వెళ్ళినప్పుడు స్మోకింగ్ కిల్స్ అని చెప్తూ ఉంటారు కదా. సో వేపింగ్ ఈజ్ కిల్స్ అని చెప్పేసి కూడా మీరు అర్థం చేసుకోండి. ఈ వేప్ డివైస్ ఏవైతే ఉంటాయో దీన్ని వాడిన కారణంగా మీకు ఇప్పుడు మీకు రోగాలు రాకపోయినా సరే మీరు దీన్ని ఎక్కువ టైం యూజ్ చేసిన తర్వాత మీకు లేటర్ అయినా సరే దీని కారణంగా చాలా సమస్యలు ఎదురవుతాయి. మన ప్రాణాలను మనమే హాని చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఇటువంటి డివైజ్లను ఆపేయడం మానేయండి. సో మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.